టీడీపీ జనసేన కూటమి సెకండ్ లిస్ట్ అందరిలోనూ ఉత్కంఠత పెంచుతోందా? రెండో జాబితాలో ఛాన్స్ దక్కించుకునే ఆ లక్కీ లీడర్స్ ఎవరు? ఇంతకు పవన్ కళ్యాణ్ ఎక్కడి నుండి బరిలోకి దిగనున్నారు? ఈ స్టోరీలో చూడండి. ఆంధ్రప్రదేశ్లో వచ్చే ఎన్నికల్లో విజయం సాధించాలని టీడీపీ, జనసేన కృతనిశ్చయంతో ఉన్నాయి. ఇందులో భాగంగా తాడేపల్లిగూడెంలో ఇరు పార్టీలు నిర్వహించిన జెండా సభ విజయవంతమైంది. దీంతో మరిన్ని సభలను నిర్వహించడానికి రెండు పార్టీలు సిద్ధమవుతున్నాయి. కాగా ఇప్పటికే జనసేన, టీడీపీ కూటమి వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే తమ అభ్యర్థుల మొదటి జాబితాలను ప్రకటించాయి. టీడీపీ 94 స్థానాలకు, జనసేన 5 స్థానాలకు అభ్యర్థుల జాబితాలను విడుదల చేశాయి. జనసేన వచ్చే ఎన్నికల్లో 24 స్థానాల్లో పోటీ చేయనుంది. ఇప్పటికే 5 స్థానాలకు అభ్యర్థుల జాబితాను ప్రకటించడంతో మరో 19 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించనుంది. అలాగే టీడీపీ 94 మంది అభ్యర్థులను మొదటి విడతలో ప్రకటించింది. మరో 57 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. అయితే బీజేపీ కూడా టీడీపీ, జనసేన కూటమిలో చేరడం, సీట్ల దగ్గర లెక్క తేల్చుకునే పనిలో ఉండడం తెలిసిందే. ఈ నేపథ్యంలో బీజేపీ ఎన్ని సీట్లు దక్కించుకుంటుందో తేలాల్సి ఉంది. అవి పోను మిగిలిన స్థానాలకు టీడీపీ అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. అతి త్వరలో చంద్రబాబు ఢిల్లీ వెళ్లి బీజేపీ పెద్దలను కలిసి అధికారికంగా ఎన్డీఏ కూటమిలో చేరతారని చెబుతున్నారు. ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దూకుడు పెంచారు. జనసేన అభ్యర్థుల రెండో జాబితా విడుదలకు కసరత్తు చేస్తున్నారు. టీడీపీతో పొత్తులో భాగంగా 24 సీట్లలో పోటీ చేస్తున్న జనసేన తొలి జాబితాలో 5 అభ్యర్థులను ప్రకటించింది. తెనాలి నుంచి నాదెండ్ల మనోహర్, నెల్లిమర్ల నుంచి లోకం మాధవి, అనకాపల్లి నుంచి కొణతాల రామకృష్ణ, రాజానగరం నుంచి బత్తుల బలరామకృష్ణ, కాకినాడ రూరల్ నుంచి పంతం నానాజీ పేర్లను ప్రకటించింది. ఇక రెండో జాబితాలో 10 మంది అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. విజయవాడ వెస్ట్, అవనిగడ్డ, రాజోలు, నర్సాపురం, నిడదవోలు, విశాఖ సౌత్, తిరుపతి, గుంటూరు వెస్ట్, చీరాల లేదా దర్శి స్థానానికి అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. దాంతోపాటు తిరుపతి నుంచి కూడా పోటీకి జనసేన పట్టుబడుతోంది. అంతేకాదు బలిజ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థి కోసం ప్రయత్నం చేస్తున్నట్టు సమాచారం. జనసేన పరిశీలనలో ఉమ్మడి చిత్తూరు జిల్లా బలిజ నేతల పేర్లు ఉన్నట్టు చెబుతున్నారు. సరైన అభ్యర్థిని బరిలోకి దించేలా పవన్ కళ్యాణ్ ముందస్తుగా ప్లాన్ చేసుకుంటున్నట్టు చెబుతున్నారు. ఇక ఈ రెండో జాబితాలో తను పోటీ చేసే స్థానంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ క్లారిటీ ఇవ్వనున్నారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. కాగా ముందస్తుగా కొందరు అభ్యర్థుల పేర్లను ప్రకటించిన తర్వాత మూడో జాబితాలో పోటీ చేసే అన్ని స్థానాల అభ్యర్థుల పేర్లను ప్రకటించనున్నట్టు సమాచారం. ఈ ఎన్నికలను సీరియస్గా తీసుకున్న పవన్ గెలుపు గుర్రాలను మాత్రమే బరిలోకి దించుతున్నారు. జగన్ను గద్దెదించి ప్రజాపాలన తేవడానికే పొత్తులు పెట్టుకున్నామన్న పవన్ షణ్ముఖ వ్యూహంతో రాజకీయ చదరంగంలో దూసుకెళ్తున్నారు. మరి రెండో జాబితాలో ఎవరికి ఛాన్స్ దక్కుతుందో అన్నది తేలాల్సి ఉంది.